ఇంతమంది కలిసి కొడుతున్నారు, ఇతను చేసిన తప్పేమిటి? బతికే ఉన్నాడుగా, ఆడిని అడగండి. ఏయ్, ఇంకోసారి గారి ఊళ్ళోకి వచ్చావో సంపేస్తావంతే. పదండి పదండి. ఏం చేసావు? ఎవరినైనా హత్య చేసావా? లేదు. ఎవరి మీద అగాత్యం చేసావా? లేదు. దొంగతనం చేసావా? లేదు సార్. దోపిడీ? లేదు. మరందరూ కలిసి నిన్నెందుకు కొడుతున్నారు? నేను నలుగురితో తిరిగి అదృష్టం లేని జబ్బుతో బాధపడుతున్నాను బాబు. అలాంటి జబ్బు ఒకటి ఉందా? ఉంది బాబు, ఎయిడ్స్. పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు బాబు, వద్దు. ఇక నేను బ్రతకనని డాక్టర్లు చెప్పాక మీరు నన్ను ఎలా కాపాడతారు? అదిగో చావు తల్లి అక్కడ నా కోసం చేతులు చాచి ఎదురు చూస్తుంది. నన్ను రమ్మంటుంది. నేను పొరపాటు చేశాను సార్, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయాలి సార్. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత. ఈ స్వర్ణాక్షరాలు కాగితాలకే పరిమితమా? అందుకేగా ఎయిడ్స్ వ్యాధి ఎందన్నో బలి తీసుకుంటుంది. రామరాజ్యమైన నా దేశం శ్మశాన వాటికగా మారకూడదంటే ఈ వేద భూమిపై పుట్టిన మనిషిగా నేనుంటూ ఏదో చెయ్యాలి. ఎస్, ఏదో చెయ్యాలి. నేను చెయ్యగలిగింది సినిమా తీసి నా ప్రజలను చైతన్యవంతులు చేయడం. ఎయిడ్ ఫర్ ఎయిడ్స్.
వచ్చేవాడివి పేషెంట్ అలా పెట్టు ఫినాయిల్ తాగినట్టు మెడికల్ కాలేజీలో అడుగు పెట్టి 5 ఏళ్ళు హ్యాపీగా గడిపేశారా ఈ రోజుతో మనకి కాలేజీకి రుణం తీరిపోతుంది. అరే ఆ కిరీటిని అనుజుని చూడండి రా పార్కులలో పెన వేసుకుని మరీ వెళ్తున్నారు. సర్జరీ చేసినా గానీ సపరేట్ గానీ ప్రేమైకి జీవులు రా వాళ్ళు. ఏంట్రా మీరంతా ఎక్కడ కూర్చున్నారు క్లాస్ లేదా? ఓ జంట కలిసిన తరుణాన్ని చూస్తూ గంట కొట్టాక క్లాస్ లోకి ఎంటర్ అవుదామని. డియర్ స్టూడెంట్స్, మీకు తెలుసు ఈ రోజు మెడికల్ కాలేజీలో మీకు ఆఖరి రోజని. అంతెందుకు ఆ విషయం నాకు తెలుసు. నిజమా సార్? అందుకని ఇంకా నేను తినదలుచుకోలేదు. ఏంటి మా బ్రెయిన్సా సార్? వాట్ సార్? థ్యాంక్ యూ సార్. దేనికి సార్? ఇంతకాలం మీరు చేసిందేంటో మాకు తెలియజెప్పినందుకు. ఐ వాంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఐ వాంట్ టు స్పీక్ ఫ్యాక్ట్స్ ఆల్సో. అందుకని ఇన్నాళ్ళు నేను మీకు చెప్పాను, ఇక నుంచి మీరు నాకు చెప్పండి. మిస్టర్ కిరీటి సార్ ఫిజియాలజీ, ఎనాటమీ, న్యూరాలజీలో గోల్డ్ మెడలిస్ట్ అయిన నువ్వు డాక్టర్గా ఏం సాధించదలుచుకున్నావు? ఈ ప్రపంచాన్ని అణువాయుధాల కన్నా ఎక్కువగా భయపెడుతున్న ఎయిడ్స్ మీద పరిశోధన చేసి అలా మానవ జాతికి నా వంతుగా సాయం చేయాలనుకుంటున్నాను. ఫెంటాస్టిక్, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. నౌ ఇన్నాళ్ళు నీతో చదువుతూ సమఉద్యోగిగా నిలబడి మెడిసిన్ పూర్తి చేసిన మిస్ అనూజ్ అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ప్లీజ్. కోరుకున్న మనిషికి తోడుగా 7 అడుగులు నడుస్తాను. 7 జన్మల దాకా అతనితోనే జీవిస్తాను. ప్రతి ప్రయత్నానికి అండగా ముందు వెనక నిలబడతాను. బాగా చెప్పావమ్మా. ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ సార్. హియర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఫర్ యూ. మెడిసిన్ పూర్తి చేసిన మీ అందరికీ ఈ రోజు మన ప్రిన్సిపాల్ గారు మన ఆడిటోరియంలో మీ అందరికీ ఫేర్వెల్ పార్టీ ఇవ్వబోతున్నారు. My dear students, I am proud of being the head of this college for the past 20 years. But still, 5 సంవత్సరాల పాటు నా కళ్ళ ముందు బిడ్డల్లా పెరిగిన మీరు ఈ రోజు నాకు దూరంగా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. అయినా తప్పదు. వేదం నుంచి పుట్టిన వైద్య వృత్తిలో అడుగుపెట్టబోతున్న మీరు ఎన్నో విజయాలు సాధించాలి. ప్రయోజకులైన బిడ్డల్ని చూసి సంబరపడే తండ్రిగా నేను ఆనందించే అవకాశాన్ని మీరంతా నాకు ఇవ్వాలి. ఈ క్షణంలో ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఒక్కటే. ఈ ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నా దైవత్వానికి మరో రూపం వైద్య వృత్తి మాత్రమే. తల్లి జన్మనిస్తుంది. అలా జన్మించిన ప్రతి ప్రాణి పండితుడు కావచ్చు, పామరుడు కావచ్చు, దేశ ప్రధాని కావచ్చు, రాష్ట్రపతే కావచ్చు. కానీ అందరి ఆయుష్ని కాపాడగలిగే ఒకే దేవుడు వైద్యుడు మాత్రమే. Now, I welcome my students to express their departing feelings. నమస్కారం సార్. మాస్టారు, మేము డిగ్రీ చేసిన ఈ 5 ఏళ్లలో అప్పుడప్పుడు ఆకతాయిగా ప్రవర్తించినటువంటి రోజులు ఉన్నాయి. మీ సహనాన్ని పరీక్షించిన క్షణాలు ఉన్నాయి. అయినా మీరు మమ్మల్ని తండ్రిలా క్షమించారు. గురువులా మా నడకలు సరిదిద్ది మా చేయి పట్టుకుని చివరి వరకు నడిపించారు. అందుకే మేమంతా ఎక్కడున్నా మీ ఆశీస్సులతో మంచి డాక్టర్లుగా మా బాధ్యతలు నిర్వర్తిస్తాం. మీరు నేర్పిన నీతిని మెట్లుగా వాడుకుంటూ మీకు, మన కాలేజీకి ఖ్యాతిని సంపాదిస్తాం. ఇట్స్ మై ఓత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అవర్ స్టూడెంట్స్. 5 ఏళ్ల అనుబంధాన్ని పెంచుకున్న ఈ కాలేజీని వదిలి వెళ్లే మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధగానే ఉంది, వెలితిగా అనిపిస్తోంది. అయితే ఎప్పుడో కిరీటి రాసిన ఓ కవిత నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినప్పుడే చీకటిని తరిమేయగలం నేస్తం. పులి తాకనిదే శిల శిల్పమవుతుందా? కొండని దొలవనిదే అది కోవెలుగా మారుతుందా? అందుకే మిత్రమా, ఎప్పుడైనా నీ కనురెప్పల కటకటాల నుంచి రాలిపడే నీటి బిందువు కవితగా మారితే తప్ప బ్రతుకు వెతల్ని మరిచిపోలేవు, కొత్త కథకి కారణం కాలేవు. ఆ కవితతోనే బహుశా కిరీటి ఓ అద్భుతమైన ప్రేమ కథకి నాంది పలికాడు. ఎస్, సరిగ్గా ఆ కవితతోనే డాక్టర్ అనూజ్ మనసు దోచుకున్నాడు. అది చెప్పడానికి ఇది సరియైన చోటు అవునో కాదో నాకు తెలియదు, కానీ త్వరలో జంటగా మారుతున్న
అనూజ కిరీటిల్ని మంచి మనసుతో ఆశీర్వదించవలసిందిగా మన ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ అనూజ అండ్ కిరీటి కమ్ టు ది డయాస్ ప్లీజ్. ఓ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ వేదికని అందమైన పెళ్లి పందిరిగా కూడా మార్చిన నా స్టూడెంట్స్ని అభినందిస్తూ, ఇద్దరు బ్రిలియంట్ స్టూడెంట్స్ కాబట్టి కాలేజీ తరపున క్విజ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి అనేక బహుమతులు గెలిచారు కాబట్టి వారికి వచ్చిన పరీక్ష. కపుల్ ఆఫ్ టుమారోగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే నేనిచ్చిన ఆర్టికల్స్ ని ఎస్ సార్. మీ భవిష్యత్ జీవితాన్ని రిప్రజెంట్ చేసేలా అమర్చాలి. షూర్ సార్. ఓకే ఓకే సార్. న్యూస్ పేపర్ పూలదండ కిరీటికి ఇస్తున్నాను. లిప్స్టిక్ అండ్ ప్లేట్ అనూజ్కి ఇస్తున్నాను. ఎస్ సార్. సి, ఒక నిమిషం వ్యవధిలో వీటిని అమర్చి కొత్త భావాన్ని తెలియజెప్పాలి. కమాన్ స్టార్ట్. G-O-D. గాడ్. దట్స్ ఇట్ సార్. ఎక్స్ప్లెయిన్ ఇట్. సార్, ఈ న్యూస్ పేపర్ ప్రపంచానికి గుర్తు. ఈ ప్లేట్ మనుషుల ఆకలిని తీర్చే అమ్మ. నైస్. సార్, అనూజ లిప్స్టిక్ తో పెదవులు అద్దుకోకుండా సృష్టి ఆకలిని తీర్చే గాడ్ అనే పదం రాసింది. ఓహో, దండ. మా జంటకు అండగా ఉండమంటూ దేవుడు మెళ్ళ వేసిన దండిది. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. చదువులాగే ప్రేమలోనూ ఫస్ట్ నిరూపించుకున్న మీరు రేపు మీ వృత్తిలో ఎవరెస్ట్ అంత స్థాయికి ఎదగాలి. ఐ విష్ యూ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా, అమ్మాయిని తీసుకురండి, అబ్బాయికి చూపించాలి. పంతులు గారు, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు చూసుకుంటూనే పెరిగారు. కొత్తగా ఏం చూసుకుంటారు? మీరు తాంబూలాలు మార్చుకోండి. ఆగండి ఆగండి. అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి ఒకరినొకరు చూసుకున్నాకే తాంబూలాలు మార్చుకోవాలి. అన్నపూర్ణ, అయ్యో అలా కదమ్మా. పట్టవే, నాకు తెలుసు గాని. తొందర పెట్టుకో. సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టత్. నువ్వు ఈ నగలన్నీ పెట్టుకుని తొందరగా రెడీ అవ్వు. నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ ఇచ్చా. సరే. తొందరగా రెడీ అవ్వాలి. సర్లే నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఈ నగలన్నీ పెట్టుకోవాలా? బావగారు, ముహూర్తం టైం అవుతోంది. ఓకే, చూపులు కాగానే తాంబూలాలు పుచ్చుకుందాం. హే అను, ఏ, కిరీటి! ఏంటి? ఓ నేను ఇప్పుడు ముద్దు పెట్టుకోబోతున్నాను. నో ప్లీజ్ నో. ఒక్క ముద్దు. ఏ, నిన్ను. అమ్మయ్యా, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో తెలుసా? ఏం చేస్తున్నావు? స్విచ్ ఆఫ్. ఇప్పుడేమో ఒక్కొక్క నగను తీసి నీ ఒక్కొక్క అవయవానికి వేస్తానన్నమాట. No, after marriage. Okay? స్తోతైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాతైష శివతమా శివం. ఇది పట్టుకోమ్మా. అన్నపూర్ణ, అమ్మాయిని తీసుకురా, ముహూర్తం దాటిపోతోంది. ఇవి అందరికి ఇవ్వమ్మా. నేను అనుని తీసుకొస్తాను. అను, రిలీజ్. అను, మమ్మీ వచ్చినట్టుంది. కిరీటి, ప్లీజ్ గో. తలుపు తీవే. గో. అను, వెళ్ళు. కింద కలుసుకుందా. అను. అను, అయ్యో. ఏమిటి తలుపు తీయడానికి ఇంతసేపు? ఏం లేదమ్మా. ఏమిటి, కరెంటు పోయిందా? నువ్వు తీసేసావా? వాళ్ళందరూ నీకోసం కింద వెయిట్ చేస్తున్నారు. పద. ఓ, అయ్యో అను, నిచ్చలేదు. అయ్యో, ఇప్పుడు ఎలాగరా భగవంతుడా?
అంకుల్ ఏంటి పైనుంచి దూకేస్తున్నాడు? కొంపదీసి పెళ్లిగా ఇష్టం లేదా ఏంటి? ఓరి నాయనో ఇప్పుడేంటి నా పరిస్థితి? అయ్ బాబాయ్, అంకుల్ దూకేస్తున్నాడు. తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. అమ్మాయి వచ్చింది, తాంబూలాలు మార్చుకుందాం. ఆగండి ఆగండి, మళ్ళీ ఏం వచ్చింది పంతులు? అమ్మాయి వచ్చింది సరేనండి, మరి అబ్బాయి ఏడి? అబ్బాయి ఇక్కడే ఉన్నాడుగా. అంకుల్ పైనుంచి దూకేస్తున్నాడు. ఓ మై గాడ్, ఇప్పుడేంటి? లోపల నిశ్చితార్థం పెట్టుకుంటే ఇక్కడేం చేస్తున్నావురా? ఈ మార్నింగ్ ఎక్సర్సైజ్ మర్చిపోయాను, ఇప్పుడు పుల్అప్ తీస్తున్నాను. ఓరి నీ ఎక్సర్సైజ్ మంట ఇప్పుడే కావాలా? ఎక్సర్సైజ్ బుద్ధి లేదురా నీకు. పంతులు, అబ్బాయి అమ్మాయి ఇక్కడ ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. పెద్దలు మాకు కూడా ఇష్టమే. ఇప్పుడు ఏ అడ్డంకులు చెప్పకు కానీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి. మీరు మంత్రాలు చదవండి, మేము మార్చుకుంటాం. బావగారు, పట్టండి. వాడికేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. మా నాన్నకి ఎలా ఉంది? తలకి బలంగా గాయమైంది, వెంటనే సర్జరీ చేయాలి. డాక్టర్, వాట్ ఈస్ ద బ్లడ్ పొజిషన్? సార్, మన దగ్గర ఏబీ కానీ బి గ్రూప్ కానీ బ్లడ్ స్టాక్ లేదు సార్. మై గాడ్, వాట్ టు డు దెన్? సార్, ఐఎమ్ ఓ పాజిటివ్. ఐ థింక్ ఐ కెన్ హెల్ప్. ఓ పాజిటివ్, వెరీ గుడ్. యు ఆర్ యూనివర్సల్ డోనర్. కమ్ ఆన్, హరి అప్ డాక్టర్. కమ్ ఆన్. ఎందుకన్నా మంచిది, మీరు బ్లడ్ కోసం బయట కూడా ట్రై చేయాలి. అలాగే సార్. డాక్టర్ గారు, ఏమ్మా, మీ ఆయన ఇంకా రాలేదా? రాలేదు డాక్టర్ గారు. మా నాన్నకి ఎలా ఉందండి? సార్, ఐ గివెన్ మై బ్లడ్. సర్జరీ మొదలు పెట్టొచ్చు కదా? ఐఎమ్ సారీ కిరీటి, నీ బ్లడ్ గ్రూప్ నువ్వు అనుకున్నట్టు ఓ పాజిటివ్ కాదు. ఓ కమాన్ కమాన్ కమాన్. ఇదిగో డాక్టర్. డాక్టర్, ఎస్ సార్. యు ప్రొసీడ్ విత్ దిస్. ఓకే సార్. ఏమ్మా, మీరందరూ అలా పక్క వెళ్ళి కూర్చోండి, ఏం పర్వాలేదు. సార్, నా బ్లడ్ గ్రూప్ ఏదో నాకు తెలియదంటే నాకు చాలా బాధగా ఉంది సార్. మైన్ ఈజ్ రియల్లీ ఓ పాజిటివ్. ఐ నో ఇట్. బట్ మరి ఇందాక నాది ఓ పాజిటివ్ కాదన్నారు? ఎస్ అన్నాను. ఎందుకో తెలుసా? నీతో కలిసి నూరేళ్ల జీవితం పంచుకోవాలని కళ్ళగంటున్నా అనూజ గుండె పగిలి చావడం ఇష్టం లేక. సార్, వాట్ హ్యాపెండ్ సార్? అది చెప్పవలసింది నువ్వు మిస్టర్ కిరీటి. నువ్వు బుద్ధిమంతుడు అని, బ్రిలియంట్ అని అనుకున్నాను. మీ జంట ఆదర్శవంతులై అందరికీ ఉపయోగపడే గొప్ప డాక్టర్లుగా కూడా పేరు సంపాదించుకోవాలని ఆశించి ఆశీస్సుల్ని కూడా అందించాను. బట్ యు హ్యావ్ షాటర్డ్ మై డ్రీమ్స్. యు హ్యావ్ ప్లేడ్ విత్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ గర్ల్. ఇట్ ఈస్ ట్రూ మిస్టర్ కిరీటి, నువ్వు నెగిటివ్ క్యారెక్టర్వి. అందుకు సాక్ష్యం నీ బ్లడ్ లో ఎయిడ్స్ వ్యాధిని సూచించే HIV వైరస్ ఉంది. Yes, it is true. బాబోయ్, ఆహా,
చిమచిమలాడే కొర్రంబీనులాగా మిసమిసలాడుతూ నా గుండెల్లో దడ పుట్టిస్తున్నావు గంగా. ఇక నేను ఆగలేను. రామ్ తేరీ గంగా మైలి రంజైనా, నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? రా 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 ఆహా, తామర పువ్వు లాంటి చేతులు, తెల్లటి పొట్ట, బుజ్జి బొట్టు, శంఖం లాంటి మెడ, మెరిసే కళ్ళు. అబ్బా, ఇక నేను ఆపుకోలేను. ఏటి అప్పడప్పడ తాంట్రా. నువ్వు వస్తావా? నువ్వేరా. నేను వస్తేనే బెటర్. అబ్బా, నువ్వొస్తేనే బెటర్. దా 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 వచ్చి ఏటి బాబు, ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ ఆంబోతులా తెగర అంకెలేత్తనవేటి? ఆహా, ఆంబోతుల రంకెలేయడం కాదు, నా ఒళ్ళంతా వేడెక్కిపోయింది. మా ఆవిడ పుట్టింటికెళ్ళి 10 రోజులు అవుతోంది. ఆ, కామంతో ఒళ్ళు సలసలా కాగిపోతుంది. ఆహా. నువ్వే రక్షించాలి. అయ్యో పాపం, మరి అలాంటప్పుడు నన్ను మీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకోవచ్చుగా? ఆహా, పని మనిషిగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే నువ్వు జోలపాట కూడా పాడతావు, ఈలపాట కూడా పాడతావు. అందుకే మా ఆవిడ నిన్ను పెట్టుకోకుండా ఒక ముసలి పని మనిషిని పెట్టింది. పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. దా దా. హాయ్ బాబోయ్, బాబు గారు నన్ను ఒకేంటి బాబు? బాబు గారు ఒకేమంటుంటే బాబు. నీకు పట్టు చీర కొనిస్తాను. మా బావ కొనిచ్చాడు. పోనీ పట్టు పరుపు కొనిస్తాను. అది మా బావ కొనిచ్చాడు. అది మీ బావే కొనిచ్చాడా? సరే, 10 నిమిషాల్లో 1000 రూపాయలు వచ్చే స్కీమ్ ఒకటి. అది చెప్పనా? చెప్పండి. అది చెప్పేది కాదు, చేసి చూపించేది. ముందులా చెయ్యి వేసి, నడుము మీద చెయ్యి పెట్టి, పొట్ట తడుముతూ, ఇలా భుజం మీద చెయ్యి వేసి, కొంచెం ముందుకొచ్చి భుజాలు నిమురుతూ మెడ మీదికి వచ్చి, ఆ తర్వాత బుగ్గను గిల్లి దగ్గరికి తీసుకుని ఇలా ముద్దు పెట్టుకుంటే, అబ్బా గంగా, తన్మయత్వంతో నా తల తిరిగిపోతుంది. నేనే మన్మధుడు, నువ్వే రతి. నా చేతిలో విల్లు, నీ చేతిలో పుష్పము. అబ్బా, ఇదంతా కలేనా? అయ్యో, బాబు గారు లోపల ఏం చేస్తున్నారు ఏంటండి? నువ్వా? ఏటి బాబు, అంతసేపటి తలుపు కొడుతుంటే పలకుంటున్నారు. లోపల ఏమైపోయినదని భయపడిపోయినాను. ఏటైపోతాది? ఏటి అవదు. అమ్మగారుంటే అప్పుడప్పుడు తాండ్ర అయ్యేది. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా కదా, లప్పడు తాండ్ర చేసుకుంటాను. ఇంకా నయ్యం తాడుతాండ్రం లేదు. చాలే, మంచి కళ పాడు చేశావు. కాలొచ్చిందా బాబు? అయితే అమ్మగారు కళ్ళలోకి వచ్చారు ఏంటండి? పండగ నాడు కూడా పాత మొగుడు అన్నట్టు కళలో కూడా అమ్మగారే రావాలా? అలా అనబాకండి బాబు. మరేమనాలి? మా ముసలాడు లేడు. పోయాడుగా. అది కాదు బాబు, ఆ. నన్ను చెప్పేది ఆడు బతుకున్న రోజుల గురించి. ఆ. నన్ను ఒక గంట కనపడిపోతే గుణప పట్టుకుని కూకునివాడు. ఏంటి, అది తీసుకుని పుడుతావునే? నన్ను కాదు, ఆడు పొడుచుకుందామని. ఓ. నానంటే ఎంత ప్రేమో. ఆఖరికి చచ్చిపోయేటప్పుడు కూడా నన్ను సందిట్లోకి నాక్కుని నన్ను సావున ఉమ్, నన్ను సావున ఉమ్, నన్ను సావున అని గుట్టుకోమన్నాడు. బతికిపోయాడు. అలాగే ఓ పాలేమైందంటే వద్దు, నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నా ఒళ్ళు వేడించొద్దు. అసలే అన్ సీజన్ లో ఉన్నాను. పో, చీపురు పట్టుకుని ఊడు. అసలు అది ఆడదేనా? ఓ ఊరు బాబు. అదే 10 రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళిన నా పిల్లల సంగతి మాట్లాడుతున్నాను. మొగుడన్నాక అవసరాలుంటాయి, వాటిని తీర్చాలనే ఇంగిత జ్ఞానం దానికి అసలు ఉందా? ఇప్పుడు నా అవసరతల్ని ఎవరు తీరుతారు? అదేంటి బాబు, నానున్నాను కదా. నువ్వా? నువ్వు నా అవసరం తీరుస్తావా? నువ్వు చీపురు పట్టుకునే ముందు ఊడవే. నువ్వొద్దు వీరమ్మ, ఈ వయసులో అది నీ వల్ల అయ్యే పని కాదు. ఏటి బాబు, నన్ను తక్కువ అంచనా ఎత్తున్నారు. జామా చెట్టు లాంటి మగోళ్ళే పైకెట్టి కింద కోదేస్తాను. అదే, నువ్వు కింద కుదేస్తావనే నాకు భయం. అందు గురించే ఇంకొక రకంగా నీ సహాయం తీసుకుంటాను. గంగ తెలుసుగా? తెలియకే బాబు, చాలా సార్లు మా ఆయన నేపు తిన్నాను. ఓ పాలి తీసుకున్నాదు. నేను చెప్పేది కాశీ గంగ గురించి కాదు, మన ఎదురింటి గంగ గురించి. దాన్ని ఇక్కడికి తీసుకురా, నేను అప్పుడప్పుడు తాండ్ర చేసుకుంటాను. తప్పు బాబు, ఆ? సేనికి గట్టు కాపురానికి కట్టు ఉండాలంటారు.
మీకు కావాలంటే ఆఫీస్కి 2 రోజులు సెలవెట్టి మీ అత్తారింటికి వెళ్ళండి, అక్కడ అమ్మగారు ఉంటారు. నాకు ఇప్పుడే అప్పుడప్పుడు తాండ్ర కావాలి. నువ్వు గంగను తీసుకురా, నేను అప్పుడప్పుడు తాండ్ర చేసుకుంటాను. తీసుకుంటావా లేదా? చాలా ప్రమాదం బాబు. ఆహా. ఆ, ఆ, అమ్మో, ఏ గంగ మొగుడు రంగడికి తెలిసిపోతుందా? ఆనకు మీ ఆవిడికి కూడా తెలిసిపోద్ది. ఏది మన విషయమే? ఆ గంగకున్న జబ్బు విషయం. అవును బాబు, మా ఈదులో అందరూ చెప్పుకుంటున్నారు. ఏమని? గంగకి ఎయిడ్స్ ఉందని. ఆ? ఎయిడ్సా? డాక్టర్ గారు, మా వాడికి ఎలా ఉంది? మిస్టర్ రాఘవరావు, మీ అబ్బాయికి ఎయిడ్స్ వ్యాధి ఉందని కన్ఫర్మ్ అయింది. యు హ్యావ్ టు బేర్ ఇట్. ఎందుకు ఇలా జరిగింది మాత్రం జరగకూడదే. తండ్రిగా కిరీటి గురించి మీరు ఎన్ని కళ్ళు కన్నారో, కాలేజీ ప్రిన్సిపాల్గా, ఈ హాస్పిటల్ ఎండీగా మీ అబ్బాయి తెలివితేటలకు అంతకుమించి నేను ఆనందించిన క్షణాలున్నాయి. మన సంగతి అలా ఉంచండి. అనూజ పరిస్థితి గురించి ఆలోచించండి. షీ లాస్ట్ ఎవ్రీథింగ్. డాక్టర్ గారు, మా వాడికి తగ్గే అవకాశమే లేదా? రాఘవయ్య గారు, తండ్రిగా మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఈ ప్రపంచంలో ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి కూడా మనుషులు బ్రతికిన దాఖలాలున్నాయి. ఎయిడ్స్ నుంచి మాత్రం ఏ ఒక్కరూ రక్షింపబడలేదు. ఎందరో శాస్త్రజ్ఞులు, ప్రభుత్వాలు వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఈ వ్యాధి నివారణకు మెడిసిన్ కనిపెట్టడానికి ఏళ్ల తరబడి శ్రమిస్తున్నారు. కానీ ఇంతవరకు ఫలితాన్ని రాబట్టుకోలేకపోయారు. నేను కూడా ఒక డాక్టర్గా కిరీట్ని ఇక్కడ ఎందుకు ఉంచానంటే, మరికొన్ని టెస్టులు చేసి అతని వ్యాధి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి మాత్రమే. ఐఎమ్ సారీ. ప్రసూన, వాడిని విడిచిపెట్టేలా పెడతామండి. నోరు మూసుకుని పద, పదండి. ఇప్పుడెందుకమ్మా బాధపడతావు? పెళ్లికి ముందే ఆ అబ్బాయి ఏమిటో తెలిసిపోయింది కాబట్టి అంతా మన మంచికే అని సరిపెట్టుకోవాలి. చచ్చా, నానీకి యాక్సిడెంటే అసలు విషయం బయటపడింది కానీ, లేకపోతే ఓ ఎయిడ్స్ పేషెంట్ కు మామగా నేను నలుగురు ముందు తలదించుకు నిలబడాల్సి వచ్చేది. కన్న తండ్రి ఉండి ఇంత దారుణంగా మాట్లాడతారేమండి? అమ్మాయి ధర చెప్పొచ్చినంత మాత్రాన వాడు మన బిడ్డ కాకుండా పోతాడా? పోయాడే. వాడు ఎయిడ్స్ పేషెంట్ అని తెలిసిన మరుక్షణమే నా దృష్టిలో చచ్చిపోయాడు. ఏమండి, నేను వాడిని కన్న తల్లినండి, అంత తొందరగా తెంచుకోలేను. తెంచుకోవాలి ప్రసూర. 25 మనం వాడిపై పెంచుకున్న ఆశల్ని, మమకారాల్ని నిర్దాక్షిణ్యంగా తెంచుకోవాలి. ఎందుకంటే మనకింకా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు. మాకున్నది నువ్వు ఒక్కగానొక్కదానికి. ఆ కిరీటిని మర్చిపోమ్మా. ఇంతకంటే గొప్ప సంబంధం తీసుకొచ్చి చేస్తామే. అమ్మాయి ఇష్టపడిందని సరే అన్నాను గాని, ఆ కెనడా సంబంధం ఇప్పటికీ సిద్ధంగానే ఉందన్న పూర్ణ. అమ్మాయి ఊ అంటే చాలు, 48 గంటల్లో పెళ్లి ఘనంగా జరిపిస్తాను. వద్దండి, ఎప్పుడో జరగబోయే ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం మనం బ్రతికుండగానే వాడిని అనాథన చెయ్యొద్దండి. ఎంత ఎదిగిపోయాడో అని నిన్న మొన్నటి దాకా సంబరపడ్డ మీరే కాదంటే వాడు బ్రతకడండి. అమ్మేది నాన్నేడే అని దిగులుతోనే వాడు చచ్చిపోతాడండి. పిచ్చిదానా, నేను వాడికి శత్రువుని కాదే, కన్న తండ్రిని. కానీ దారిన పోయే ప్రతివాడు మీ అబ్బాయికి ఎయిడ్స్ అట, మీ అబ్బాయికి ఎయిడ్స్ అట అంటూ హేళన చేస్తారే. నీకొక విషయం తెలుసా? మనిషి నుండి మనిషిని శాశ్వతంగా దూరం చేసేది చావే అయినా, ఈ ఎయిడ్స్ అనే జబ్బు మాత్రం రోగి నుంచి వాడి తల్లిదండ్రుల్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. మనం వాడిని ఎంతగా ప్రేమించినా కూడా వాడు శాశ్వతంగా ఒంటరివాడైపోతాడే, ఒంటరివాడైపోతాడు.
కిరీటి నువ్వు కూడా రావేమో అనుకున్నాను. రాకుండా ఎలా ఉండగలను? అమ్మా నాన్న సైతం అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారాను. కానీ నేను నీతో కలిసి నడవాలని కలలు కన్నదాన్నే. ఇప్పుడు అది పీడకల. ఎందుకు ఇలా జరిగింది? కానీ నేను నీతో అబద్ధం చెప్పలేనాను. అంతలా ప్రేమించావున్న నమ్మకంతోనే సూటిగా అడుగుతున్నాను. నువ్వు నాకు అబద్ధం చెప్పలేవు కిరీటి. వద్దు అనూజ, నా మీద ఏమాత్రం జాలి చూపించొద్దు, నన్ను క్షమించొద్దు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. అందరిలా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతేనే అదే నాకు సరైన శిక్ష. ఒకవేళ మన పెళ్ళయ్యాక ఏ ప్రమాదమో జరిగి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో ఎయిడ్స్ నాకే వచ్చిందంటే నన్ను వదిలి వెళ్ళిపోయేవాడువా కిరీటి? అను, అవసరమైతే నీతో పాటు చావుతో పోరాడి ఓటమి తప్పదు అనుకున్నప్పుడు నీకన్నా ముందు నేనే చూస్తాను. నో. బాబు ధర్మం చేయండి బాబు. వెళ్ళవా? ఇదేంటి ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు? పొడిచేసేవాళ్ళగా. యాక్సిడెంట్ గ్యారంటీ. బాబు ముష్టి అడుక్కుంటున్నారు, కొంచెం ధర్మం చేస్తారేటి? పొద్దుటే నువ్వేట్రా? పోనీ పొద్దుకోకి నాకు రమ్మంటారేటి? నోరు మూసుకుని అవతల పో. జోకులా? జోకులు కాదు బాబు, ఆకలి కేకల. ఎర్ర సైన్యం ఉండాలని చెప్పకరా ఎర్రిప్పినిగా. కష్టపడి పని చేసుకోవచ్చుగా. మీరు ఇప్పిస్తారేటి? ఏటలా సాకపోయినారేటి? ప్రతి వాడు కష్టపడి పని చేసుకుని సోగ్గా డైలాగ్ చెప్పడమే కానీ పని ఎవడు ఇప్పించట్లేదే. ఓర్ని ఎవ్వా, అవతల ఆఫీస్ టైం అవుతుంది బాబు. అక్కడికి వెళ్ళి పీకేదేటి నేదుగానే ముందు ధర్మం చేసుకుని వెళ్ళండి. ఏంట్రా దాదాగిరి చేస్తున్నావా? ఈ బాడీకి దాదాగిరేటి? మీ మంచిగా చెప్తున్నాను. ఇదిగో బాబు, నాకు ధర్మం చేయకుండా ఆఫీస్కి వెళ్ళాడు ఒక్కడు కూడా ఆఫీస్ వరకు సార్ లేదు. లాస్ట్ వీకే 7 బస్సులు లారీలు గుద్దే చచ్చిపోయినారు. మీ మీద ఒట్టు. నీ అపసకర మాట మండ. ఇదిగో తీసుకో. ఏంటి బిల్ల? కళ్ళు కనిపించట్లేదా? పావలానా? ఏంటి మీకైతే ఏడాదికి ఒకసారి ఇంక్రిమెంట్లు ఇవ్వాలా? లాభాలు వచ్చినా రాకపోయినా కానీ బోనస్లు ఇచ్చేయాలా? 4 నెలలకు ఒకసారి జీతాలు పెంచేయాలా? మాలాటోళ్ళకి అయితే పావలా పాడేస్తారా? ఉండండి బాబు. ఇదిగో నెలాఖరులాగా ఉంది, ఆఫీస్కి వెళ్ళి టీ తాగండి. నా పేరు చెప్పుకోండి. ఓర్ని నాకే ముష్టి చేస్తున్నావా? నీతో నాకేటి కానీ ఇదిగో తీసుకుచావు. తప్పుకో. ఇప్పుడు మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళండి. మీకు మధ్యలో ఏ లారీలు గొద్దాం. హ్యాపీ జర్నీ. ఏమి జన్మము ఏమి లోకమురా, ఓ జన్నులారా చిల్లరేసి ముందుకెళ్ళండి. బాబు ధర్మం చేయండి బాబు. ఏంటి సిగరెట్ కాలుస్తున్నారా? క్యాన్సర్ వచ్చేయగలదు బాబు. ఆ ప్యాకెట్ తగ్గించుకుని ఆ డబ్బులు ఏమో ధర్మం చేసుకోండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఏంటి సీరియస్ అయిపోయినారంటే? అది చెప్పకూడదు. వీళ్ళకి క్యాన్సర్ అంటే గ్యారంటీ. ఏమి లేకము ఏమి జన్మమురా, ఓ జనులారా చిల్లరేసే ముందుకెళ్ళండి. ఓ జనులారా చిల్లరేసే ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు సీక్రెట్ గా చేసుకునే పని నేను పబ్లిక్ గా చేసుకుంటున్నాను. సెటైర్లు వేస్తున్నావు? సెటైర్లు? ఒరేయ్, 2 రోజులు నువ్వు ఈ సిటీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోరా. ఇదిగోండి ఉంచండి. దేనికిరా? తెలిసిపోయినది, ముష్టాలు కూడా మామూలు ఇచ్చుకోవాలని. నీ అంకమ్మ పోలీసు వాళ్ళు అంటే అంత నీచిగా కనపడతారా? ఉండండి, కొన్ని రూపాయలు బిల్లు ఉంచుకోండి. దొంగ రాస్కల్. ఒరేయ్, మన సిటీకి బిల్ క్లింటన్ వస్తున్నాడు రా. ఆడేవడా? ఒరేయ్, అమెరికా ప్రెసిడెంట్ రా. అయితే నాకేంటి? నీకేంటా? ఇలా చూస్తే అప్రదిష్ట. మన రాష్ట్రానికి అప్రదిష్ట. ఇలా అడుక్కుని చూస్తే ఏంటి అప్రతిష్ట? మరి ప్రపంచ బ్యాంక్ వెళ్ళి కోట్లు కోట్లు అడుక్కొచ్చేస్తున్నారు. ఓరి నీ జనరల్ అరిచి మండిపోను. ఒరేయ్, ఓన్లీ 2 days రా. మన రాష్ట్రం వదిలి వెళ్ళిపోరా.
ఇది అన్యాయం. అవును పేదరికాన్ని నిర్మూలించలేని ఈ ప్రభుత్వం, అవును ముష్టి వాళ్ళకు ఉపాధి కల్పించలేని ఈ ప్రభుత్వం, ఆ, ముష్టి వాళ్ళని నగరం నుంచి తరిమివేయటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది సరే మీ ప్రభుత్వంలో కూడా ముష్టి వాళ్ళు అడుక్కుంటూ ఉండేవాళ్ళు కదా ఉన్నారు. మేం మీలా ముష్టి వాళ్ళని ఇలా మెడబట్టుకుని బయటికి గెంటేయలేదు. బాగానే చెప్పినారు కానీ ఏమండే ఓ పాలు మొక్కబడి చెప్పండి. ఎప్పుడు ఎక్కడో చూసినట్టుంది. నాకు అది అనిపిస్తుంది సార్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకేసారి చూసినట్టు వాళ్ళు లుక్కు చూడండి ఇటు చూడమంటే ఆ గుసగుసలాటం ఏంటి? చూస్తాను ఆ, చూస్తాను ముష్టి సోదరా, ఆ. మీలాంటి పీడిత జనాన్ని తప్పకుండా చూస్తాను. అవసరమైతే మీ అభ్యుదయం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. అంత వద్దు కానీ ఇంకో మాట చెప్పండి. ఏమిటి సోదరా అది? 5 years బ్యాక్ నన్ను నా ఫ్యామిలీని తరిమేసి నా జాగ్రత్త దొబ్బినారు కదా, ఆ విషయం పబ్లిక్ గా చెప్పమంటాను. ఎవరిది వీడెవడో కాదు మీరు ఉంచుకున్న దానికోసం జూబ్లీ హిల్స్ పెట్రోల్ బంక్ పక్కన పెంకుటిల్లు పడగొట్టించి ఆక్రమించుకున్నారే ఆ జాగా యజమాని సార్ వాడు. అమ్మో అవును బాబు, నేనే సింహద్రిని. నువ్వు గూండాలతో కొట్టి తరిమెత్తే కట్టుకున్న దానికి కన్న బిడ్డలకి నిలువ నీడ లేక చెట్టు కింద ముష్టి ఎత్తుకుంటున్నా ముష్టి ఉండే. నీ వల్లే కదా నేను ముష్టి అయింది. ఏంటే ఎంతసేపు అది చేస్తాను ఇది చేస్తాను నడిచినావు, ఇప్పుడేంటి నోరు పడిపోయిన వాళ్ళకి అలాగ ఉండిపోయినావు. ఇక పోలీసు వాళ్ళు 2 రోజులే ఊరుదులు వెళ్ళమన్నారు, మరి నువ్వేంటి చేసినావు? బతికినంత కాలం మాలో ఎవ్వరికి నిలువ నీడ లేకుండా చేసినావు కదరా. బతుకుసాడా ఏమి ధర్మము ఏమి లోకము. ఏంటి Dear medicos, doctors, volunteers, and journalists, I welcome you all to this seminar today. ఈ సెమినార్కి మీరందరూ అటెండ్ అయినందుకు థ్యాంక్స్. నేడు ఈ సెమినార్లో చర్చనీయాంశం ఎయిడ్స్. యుద్ధం కంటే ప్రమాదకరమైనది ఎయిడ్స్ వ్యాధి. ఈ వ్యాధి ఇలాగే వ్యాప్తి చెందుతూ పోతుంటే కొన్నాళ్ళకి భూమి మీద సమస్త జీవరాశి అంతరించిపోతుందని శాస్త్రజ్ఞులు భయపడడంలో అతిశయోక్తి లేదు. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అది మనిషి శరీరంలో సహజంగా ఉన్న వ్యాధి నిరోధక శక్తిని హరించి బలహీనుణ్ణి చేసి ప్రాణాలు తీసే అతి ప్రమాదకరమైన వ్యాధి. ఆ వ్యాధికి కారణమైన వైరస్ని హెచ్ఐవి అంటాం, అంటే హ్యూమన్ ఇమ్యూనో వైరస్. అది శరీరంలోకి ప్రవేశించి CD4 సెల్స్ అంటే వ్యాధి నిరోధక శక్తికి సహకరించే తెల్ల కణాలను నాశనం చేసి క్రమంగా రూపాంతరం చెంది ఎయిడ్స్ అవుతుంది. ఈ వ్యాధికి కారణమైన వైరస్ మొదట ఆఫ్రికా అడవుల్లోని గ్రీన్ మంకీస్లో ఉండేది. వాటి ద్వారా అక్కడి అడవి జాతి మనుషులకు అది సోకిందని, వారి ద్వారా అది ప్రపంచమంతా పాకిందని కొందరు శాస్త్రజ్ఞులు చెబుతుండగా, మానవాళిని నాశనం చేయడం కోసం అణుశక్తిని కనిపెట్టినట్టు ఈ హెచ్ఐవి వైరస్ తెల్ల కణాల మీదే దాడి చేస్తున్నందువల్ల దీనిని కూడా జననాశనానికే ఎవరో కనిపెట్టారని మరికొందరు శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ శర్మ గారు మాట్లాడతారు. డియర్ ఫ్రెండ్స్ అండ్ డాక్టర్స్, అసలు హెచ్ఐవి సోకడానికి కారణం ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక సంబంధం ఉండడమే కారణం అని అంటారు. ఆ తర్వాత పరిశోధనలో తేలింది ఏంటంటే ఎయిడ్స్కి కారణమైన హెచ్ఐవి కేవలం జనేంద్రియాల వల్ల మాత్రమే కాకుండా హెచ్ఐవి కలిగి ఉన్న రక్త మార్పిడి ద్వారా కానీ, పచ్చబొట్టుకు ఉపయోగించే సూదుల ద్వారా, ఎయిడ్స్ జబ్బు గల తల్లి పాల ద్వారా కూడా పసిపిల్లలకి సంక్రమిస్తుంది అని తేలింది. ఇప్పటిదాకా ఈ వ్యాధిని నివారించే మందును ఏ దేశ శాస్త్రజ్ఞులు కనిపెట్టలేకపోయారు. పరిశోధనల కోసం లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసిన వ్యాధి సోకిన వ్యక్తి ఆయుష్ కాస్త పెంచగలుగుతున్నారే తప్ప పూర్తిగా ఎవరిని కాపాడలేకపోతున్నారు. ఈ జబ్బుకి బీద గొప్ప తేడా లేదు, వయస్సుతో కానీ లింగభేదంతో కానీ సంబంధమే లేదు. బట్ నైతిక విలువలను పాటించిన వ్యక్తుల ద్వారా ఒక దేశం నుండి మరొక దేశానికి ఎగుమతి అవుతోంది, దిగుమతి అవుతోంది. అది రాకుండా ఉండాలే గాని నివారణ అన్న ప్రసక్తే లేదు, ఉండదు. ఇట్స్ రియల్లీ ప్యాథటిక్ సిచ్యుయేషన్. ఒక క్యాన్సర్ రోగిని చూసి చూడగానే బాధపడతాం, జాలి పడతాం. అదే ఒక ఎయిడ్స్ వచ్చిన రోగిని చూడగానే అసహ్యించుకుంటాం. కన్నవాళ్లే తిరస్కరిస్తున్నారు అంటే కారణం
స్వయంకృత అపరాధం వల్ల తెచ్చిపెట్టుకున్న వ్యాధి కాబట్టి. అమెరికా, జర్మనీ వంటి ఎన్నో దేశాలకు చెందిన శాస్త్రజ్ఞులు ఈ వ్యాధి సోకకుండా కొన్ని వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు. కానీ ఆ పరిశోధనలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. సో ఆ జబ్బు సోకిన మనుషుల్ని మనం అసహించుకోవడం మానవత్వం అనిపించుకోదు. నిండు నూరేళ్ల జీవితాన్ని చీకటి కూపంలోకి నెట్టుకున్నటువంటి అలాంటి అభాగ్యుల్ని మనం ప్రేమతో లాలించాలి, బ్రతికినంత కాలం ఆప్యాయతల్ని అందించాలి. ఈ రోజు ఈ సెమినార్ నిర్వహించడానికి కారణం ఎయిడ్స్ గురించి మీ అందరికీ చెప్పాలని కాదు, అది మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ మహమ్మారి వ్యాధి నుంచి ప్రజల్ని రక్షించడానికి, ప్రజల్లో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలో, ప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలో, ఈ వ్యాధి సోకిన వారిని ఎలా చూసుకోవాలో అనే అంశాల మీద మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. అంతకంటే ముఖ్యంగా ఈ వ్యాధి నిరోధించడానికి మందు విదేశీయులెవరో కనిపెడతారని కాచు కూర్చోకుండా మనం కూడా తగిన కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మేధావులు విదేశాల్లోనే కాదు, మన దేశంలోనూ ఉన్నారు, మనలోనూ ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, నేను ఒక జోక్ చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. ఒక 30 ఏళ్ల యంగ్ మ్యాన్ ఒక బ్రోతల్ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా నిన్ను సెటప్ చేయాలి అన్నాడంట. అప్పుడు ఆ బ్రోతల్ ఏమందంటే, నువ్వు నన్ను సెటప్ చేస్తే అప్సెట్ అవుతావు అని చెప్పింది. ఎందుకు అని అడగలేదా? అడిగాడు. అప్పుడు ఆ బ్రోతలు ఏమంది? నాకు ఎయిడ్స్ అనే వ్యాధి ఉంది అని చెప్పిందట. అప్పుడు వాడు పారిపోయాడా? లేదు, వాడు మొండికేసి అలాగే కావాలి అన్నాడంట. వాడికి ఎయిడ్స్ తెచ్చుకొని ఒకడి మీద పగ తీర్చుకోవాలి అన్నాడట. అప్పుడు ఆ వేష ఎలా కుదురుతుంది అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడు? ఏమన్నాడంటే, నీతో కలిస్తే నాకు ఎయిడ్స్ వస్తుంది, నాకొస్తే మా భార్యకు వస్తుంది, మా భార్యకు వస్తే ఆ డ్రైవర్ గాడికి వస్తుంది, ఆ డ్రైవర్ గాడి మీదే నా పగ అన్నంట. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాము అలైకుం. ఓహో, వాట్ ఏ టైటానిక్ యార్. Oh, come on, Cheta. It's true, Sirisha. I'm flattered. My brain is totally shorted. Hey, ఇంకా మన ఫ్రెండ్స్ అంతా ఏరి క్లాస్ లో ఉన్నారా? ఫూల్స్. ఈ రోజు వాలంటైన్స్ డే, అంటే ప్రేమికుల రోజు. Hey folks, life is very short. హలో, నేను వాసుదేవరావు మాట్లాడుతున్నాను. రావు గారా, నమస్కారం నమస్కారం. అంతా మన మంచిగా జరిగిందిలేండి. ఎప్పుడోనా 48 గంటల్లో నిశ్చితార్థం జరిపిస్తాను, సరేనా? అలాగే 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 బావగారు, మీరు చెప్పినట్టే చేద్దాం. దాందే ఉంది. ఆగో, ఎక్కడికి? ఆ ఎయిడ్స్ గారి దగ్గరికేనా? అనుజ, వాణ్ణి అదే పనిగా కలుస్తూ ఆ జబ్బుని కంటించుకుని ఈ ఇంటి పరువు తీకు. ఒకవేళ ఆ రోజే మా పెళ్లి జరిగిపోయి ఉంటే? అనుజ, నువ్వు మొండికేసి వాణ్ణి చూడటానికి వెళితే నేను ఊరుకోను. నీ కోసం చూసిన ఆ కెనడా సంబంధం చేసుకోవడానికి ఒప్పుకోకపోతే నన్ను నేను కాల్చుకుని నీ తల్లికి పసుపు కుంకాల్ని దూరం చేస్తాను. డాక్టర్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పొజిషన్? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బేబీ. బాంబే జెస్లోక్ హాస్పిటల్ నుంచి ఇప్పుడే లేటెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. అతని శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా నాశనం అయిపోయింది. హీఈస్ కౌంటింగ్ హిస్ డేస్. కిరీటి, డాక్టర్ గారు వచ్చి వెళ్ళారా? ఏమన్నారు? అది జస్ట్ లుక్ హాస్పిటల్ బాంబే నుంచి రిపోర్ట్స్ వచ్చాయట. ఆయన అన్నారు ప్రాబ్లం ఏమీ లేదని. నాకు తెలుసు, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో. ఐ నో ఇట్. ₹1,00,000 సార్. 1,00,000. నా స్థాయి మనిషికి నువ్వు చేసే సాయం ఏమిటా అని అనుకుంటున్నావు కదూ? ఏమీ లేదు. మీ హాస్పిటల్లో ఎయిడ్స్ పేషెంట్ కిరీట్ ఉన్నాడు కదూ? అవును సార్, కాలం కలిసి వస్తే మీ అల్లుడయ్యేవాడు. కాలం కలిసి రాకపోయినా నా కూతురుతో కలిసి బతకాలనే అనుకుంటున్నాడు.
వాడి కాలం చెల్లిపోవటానికి నువ్వు నాకు సహాయం చెయ్యాలి. పెద్ద పనేం కాదు, చిన్న ఇంజెక్షన్ ఇస్తే చాలు, ఫినిష్ అయిపోతాడు. 1,00,000 రూపాయలు, ఆలోచించుకో. వస్తాను సార్. ఆగు, ఆ డబ్బేలా ఇవ్వు. మేడం, ఇక నువ్వు వెళ్ళు. ఇప్పటికే సగం చచ్చిన వాడిని చంపడానికి ఖర్చెందుకండి? ఈ డబ్బా అబ్బాయి మందులకు వాడితే అతను బతుకుతాడో లేదో నాకు తెలియదు గాని కనీసం మీరు మనిషిగా అయినా బతుకుతారు. ఇంత నీచంగా ఆలోచిస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. మీకు కావలసింది ఏమిటండి? మన అమ్మాయి అబ్బాయిని కలుసుకోకూడదు, అంతేగా? కిరీటి, అత్తయ్య. బాగున్నావా బాబు? అనూజ నాకొక్కగానొక్క కూతురు. అది కష్టపడి చదివి డాక్టర్ పాస్ అయినప్పుడు ఆనందపడ్డాను. నిన్ను పరిచయం చేసి నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళ నాన్నగారు నొప్పించినప్పుడు అంతకంటే ఎక్కువే ఆనందపడ్డాను. చూసావా బాబు, ప్రపంచంలో తల్లిదండ్రులు కాదన్న ప్రేమ కథలున్నాయి, తల్లిదండ్రుల్ని కాదన్న ప్రేమ కథలు ఉన్నాయి. మీ ప్రేమ కథను విధే కాదంది. నాకొక్కగానొక్క కూతురు, దానికి 3 ముళ్ళు పడక ముందే దాని బ్రతుకు ముళ్ళపాన్ పోతుంటే నేను భరించలేదయ్యా, నేను తట్టుకోలేను. ఏ తల్లి కన్న బిడ్డవో నా ఆవేదన అర్థం చేసుకుంటావని అడుగుతున్నాను. అది ఇంకా నిన్ను ప్రేమిస్తుందయ్యా, నిన్ను తప్పితే వేరెవరిని పెళ్లి చేసుకోనంటుంది. నా బిడ్డని నాకు ప్రసాదించు, నా కూతుర్ని నాకు భిక్ష పెట్టు, చిన్నవాడైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. అనుజ మనసు నువ్వే మార్చాలి, దానికి పునర్జన్మను ప్రసాదించు బాబు. రాలిపోతున్న నా కోసం 100 ఏళ్ల బ్రతుకుని తానెందుకు నాశనం చేసుకోవాలి? అనుజ వీరుకోన్నట్టుగా మారుతుంది. అవి నేను ఇస్తున్నాను.
ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను తెలుసా? ఎన్నో ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఈ ఈమెయిల్స్ లో ఏముందో చెప్పుకో చూద్దాం. అండ్ గెస్ వాట్, నీ విషయంలో హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేయగానే ఎంతమంది రియాక్ట్ అయ్యారో చూసావా? అంతేకాదు ఈ ఈమెయిల్ పంపించింది ఎవరో తెలుసా? డాక్టర్ తిమోటీ మెక్నాయర్, ఎయిడ్స్ ఫౌండేషన్ చైర్మన్. ఆయన ఏమన్నారో తెలుసా? హోప్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. మై గుడ్నెస్, నేను ఇంకో విషయం మర్చిపోయాను కిరీటి. ఆయన త్వరలో ఎయిడ్స్ కి వ్యాక్సిన్ కూడా రిలీజ్ చేయబోతున్నారట. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇంత మాట్లాడుతున్నాను, మాట్లాడవే. ఏమైంది నీకు? మాట్లాడవా? అబ్బా చూడు బాబు, చూడు ఈమెయిల్స్ అన్ని. ఇట్ ఈస్ టూ గుడ్. ఎవరు నువ్వు? నీకు నాకు ఏమిటి సంబంధం? అసలు నీకేమైంది? పిచ్చి పిచ్చెక్కుతుంది నాకు. ఏంటి నీ పొడి ప్రేమను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏంటి నాకు ఎయిడ్స్ ఉందని ఈ ప్రపంచానికి చాటి చెప్పి నా మీద అందరినీ జాలి చూపించమని ఈమెయిల్స్ పంపించావా? నన్ను చూసి జాలి పడేవాళ్ళంటే నాకు అసహ్యం. I hate that! ఇటు రావే. అసలు నీ గురించి ఏమనుకుంటానే? నాకేదో పెద్ద మహాసేవ చేస్తున్నట్టు మదర్ తెరిసేలా ఫీల్ అవుతున్నావా? ఏయ్ ఏయ్ ఇట్రా ఇట్రా. Shut up! నేను ఎంత దుర్మార్గుడో తెలుసా? కన్ను తల్లిదండ్రుల చేత చీ కొట్టించుకున్నా కౌంటర్లే. నీ కొట్టను, నీ సేవకొద్దను. వెళ్ళు అవతలికి. వెళ్ళు వెళ్ళు. అవుట్ అవుట్. వెళ్ళవే. సార్, సార్ అను వెళ్ళిపోయింది సార్. సార్ సార్ ఇది ఏ దేవుడి శాపమో తెలియదు గాని కిరీటి, అనాదిగా ప్రతి గొప్ప ప్రేమ కథకి కులము, మతము, ఆస్తులు, అంతస్తులో ప్రతిబంధకాలైతే ఈనాడు మీ ప్రేమకి ఈ వ్యాధి అడ్డుగోడైంది. విచారించ కిరీటి, ఇప్పుడు నువ్వు చేసిన దానిలో ఏమాత్రం తప్పు లేదు. ఐ అండర్స్టాండ్ యూ. ఐ అప్రిషియేట్ యూ యాజ్ ఎ గ్రేట్ లవర్. చూసావా మమ్మీ, నేను కిరీటి మీద జాలి చూపిస్తూ మదర్ తెరీసాలా పేరు సంపాదించుకోడానికి చేశానట. నా ప్రేమంతా నాటుగా అంటూ నోటికొచ్చినట్టల్లా మాట్లాడి నన్ను బయటకు నెట్టేశాడు. బట్ ఐ లవ్ హిమ్. అను, మమ్మీ, అందుకు కారణం నేనేనమ్మా. నన్ను క్షమించు. చేతులు దాచి నా కూతుర్ని నాకు ప్రసాదించమన్నాను. అందుకే అలా మాట్లాడుంటాడు. అమ్మా తప్పనిసరైంది. అలా నేను కిరీటికి దూరం చేయకపోతే మీ నాన్నగారు అన్యాయంగా కిరీటిని చంపించడానికి ప్లాన్ చేశారు. మళ్ళీ నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? Just shut up! Shut up! నేనేం పాపం చేశాను? ఏం పాపం చేశాను? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అది పాపమా? నీకు ఎయిడ్స్ వచ్చిందని తెలుసు కూడా ఇంకా ప్రేమిస్తున్నాను. అదే పాపమా?
చావడానికైనా మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాను. అదే పాపం. చూడు, నువ్వు నన్ను ఈ రూమ్ నుంచి కొట్టి మెడపట్టి బయటకు గెట్టేయగలవు, కానీ నీ మనసు నుంచి కాదు. Shut up! Shut up! నువ్వెందుకు శిక్షించుకుంటున్నావు? ఎందుకు ఎందుకు నన్ను కూడా ఎందుకు శిక్షిస్తున్నావు? అసలు నా ప్రేమే నిజమైతే మృత్యువు నుంచి నిన్ను కాపాడుకుంటాను, లేదంటే నేను నీతో పాటు చూస్తాను. ప్రేమ త్యాగం చేయడం నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావా? No, నాకు తెలుసు. And now you have just two choices. Just two. అను ప్లీజ్, One is this అను నా మాట విను. అను and one is this. ప్లీజ్, అను నన్ను You shut up. Shut up. నేనే విన్నల్చుకోలేదు. ప్లీజ్. నేను 3 అంకెలు లెక్క పెడతాను. Just 3. నా చావు బ్రతుకు నీ చేతుల్లోనే ఉంది. 1 2 నన్ను బెదిరించి తాళి కట్టించుకున్నావు. ప్రేమించాను కాబట్టి. నా పరిస్థితి తెలిసే ఎందుకు నన్ను బలవంత పెట్టావు? ప్రేమించాను కాబట్టి. నా కోసం 100 ఏళ్ల నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ప్రేమించాను కాబట్టి. అది కాదు అనుజ, అసలు ప్రేమంటే. ప్రేమంటే కన్ను పొడుచుకున్నా కనిపించిన చీకట్లో కావాలనుకున్న మనిషితో కడదాకా నడవడం. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ కన్నవాళ్లే నిన్ను కాదంటారు. సరే అంటాను. నిన్ను ఇంటిలో అడుగు పెట్టినెవరు? అప్పుడు గడప దాటొచ్చి ఎల్లకాలం నీతోనే నీ పక్కనే ఉంటాను. ఏ ఆ కళ్ళలో నీళ్ళేంటి? నాకు బ్రతకాలనుంది అనుజ. నీ ప్రేమను పొందిన అదృష్టవంతుడిగా 100 ఏళ్ళు నీ ఒళ్ళో తల పెట్టుకొని నీ మాటలు వింటూ ఆ తర్వాత రాలిపోవాలనుంది. నేను మొండిదాని కిరీటి. నిన్ను కాపాడుకోవడానికి దేవుడితో అయినా పోరాడతాను తప్ప తల వంచను. థ్యాంక్ యూ అనుజ. ఎంతకు తెగించావే? సావబోతున్న వాడితో పసుపు తాడు కట్టించుకుని వాడు బతికుండగానే వితంతు అయ్యావన్నమాట. ఇది పసుపు తాడు మాత్రమే కాదు డాడీ. నేను కోరుకున్న మనిషికి మీ మూలంగా ఉరితాడు పడకుండా కాపాడుకోవడానికి నేను సిద్ధం చేసుకున్న లైసెన్స్ బిళ్ళ. సతీ సావిత్రిని అనుకుంటున్నావా నా పిచ్చి కూతురా? నేను నీ మొగుడికి ఉరితాడు వెయ్యక్కర్లేదే. ఇప్పటికే ఆ యమధర్మరాజు నీ మొగుడికి ఉరితాడు వేసి నరకపు సరిహద్దుల దాకా తీసుకువెళ్ళాడు. తోడుగా నేను వెళ్తాను డాడీ. కావాలంటే కడతేరిపోతాను. తిరిగి మీ ఇంటికి మాత్రం రాను. అమ్మా అను, డోంట్ కమ్ బ్యాక్. బై ఫర్ ఎవర్. అమ్మా అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. నేను ఇప్పుడు మీ కోడలిగానే వచ్చాను అత్తయ్య. అనుజ, అగ్ని సాక్షిగా కాకపోయినా మా కన్నీటి సాక్షిగా కలిసి బ్రతకడానికి నిర్ణయించుకున్నాం. అందుకే మీ ఆశీస్సుల కోసం వచ్చాను. మామయ్య, నన్ను ఆశీర్వదించండి. వద్దమ్మా, ఒక అసమర్థుడైన తండ్రి స్థాయికి దిగజారి బతుకుతున్న నన్ను మావయ్య అని పిలిచి తలగొట్టుకు చచ్చిపోయే పరిస్థితికి తీసుకురావద్దు. నిజమమ్మా, నేను కేవలం బిడ్డను మాత్రమే నష్టపోతే నువ్వు నీ 100 ఏళ్ల జీవితాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డావు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా కడుపును పుట్టాడో నాకు తెలియదు, కానీ నీలాంటి దేవతను భారీగా పొందడానికి నిజంగా వాడేదో గొప్ప పుణ్యం చేసుకుని ఉండుంటాడమ్మా. అదే నిజమైతే కిరీటితో తిరిగొస్తాను. లేదు అంటే కట్టుకున్న వాడితోనే కడతీరిపోతాను.
కమాన్ యా కమాన్ జూట్ నేను ఒక జోక్ చెప్తాను ఓకే నీలాంటి ఒక అందమైన అమ్మాయిని నాలాంటి ఒక అందమైన అబ్బాయి హారిబుల్ గా రేప్ చేశాడట. మరి అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా? ఇచ్చింది. రేప్ చేసాడని కాదు, మరి ఒక్కసారితోనే వదిలేశాడని. నో రొటీన్. ఎప్పుడు ఒకే పిల్ల కాలువలో స్నానం చేయడం రొటీన్ గా బోర్ యా. పథకం మొదలెడదాం. యా, చాలా పెద్ద పెద్ద క్లబ్బుల్లోనూ అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్ లోనూ కొన్ని గమ్మతులు జరుగుతుంటాయి. రొటీన్ ని బ్రేక్ చేసి లైఫ్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు మీ బైక్ కీస్ అన్ని ఇందులో వేయండి. దెన్ లెట్ ఎవ్రీ గర్ల్ టేక్ వన్ కీ. ఇప్పుడు ఆ కీకి సంబంధించిన ఆ రైడర్ తో అమ్మాయి స్పెండ్ చేయాలి. Nasti, you're very nice. You're beautiful. Yeah. ఇతని పెద్దవాళ్ళని పిలిపిస్తే బెటర్. ఈ మాత్రం దానికి పెద్దవాళ్ళు ఎందుకు డాక్టర్? జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుందిగా? సరిపోదు. You're very beautiful. ఎందుకని? ఇతని రక్తంలో ఎయిడ్స్ వైరస్ ఉంది కాబట్టి. ఏమైంది డాక్టర్? ఏముంది, మామూలే. అతను కాలేజ్ స్టూడెంట్. ఎయిడ్స్ అటాక్ అయింది. భయంగా ఉంది డాక్టర్. ఈ ప్రపంచం ఏమైపోతుందో అని. కమానను, ఈ ఒక్క కేసుకే నువ్వు ఇలా అయిపోతే రోజు మేము ఎలా భరిస్తున్నావు అనుకున్నావు? ఇంతకు ముందు ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒక ఎయిడ్స్ పేషెంట్ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత నెలకొకళ్ళు, తర్వాత వారానికొకళ్ళు, ఇప్పుడు రోజుకో 10 మంది వస్తున్నారు. కమాన్, టేక్ ఇట్ ఈజీ. రాష్ట్రంలో విస్తరిస్తున్న ఎయిడ్స్ మహమ్మారి, రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి సాపకింద నీరులాగా విస్తరిస్తున్నది. ఈ రోగాన్ని నివారించేందుకు ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నించడం లేదు. రాష్ట్రంలో రోగుల సంఖ్య 100లోనే ఉందని, నిజానికి 98 కన్నా 99లో వీరి సంఖ్య తగ్గిందని వైద్య ఆరోగ్య శాఖ ఆత్మవంచన చేసుకుంటున్నది. చేసుకోకపోతే జనం వలకుంటారేంటి? మరోవైపు ఏళ్ల సంఖ్యలో దొంగ డాక్టర్లు బారిన పడి మోసపోతున్నారు. వీళ్ళేటి నాకన్నా ముష్టోళ్ళలాగా ఉన్నారు ఈ బాబులు. ప్రపంచంలోనే చికిత్స లేని ఈ వ్యాధిని నయం చేస్తున్నామని, దానికి మందులు కనిపెట్టామని, ఓహో కాకమ్మ కబుర్లు చెప్పి అమాయక రోగులను దోచుకుంటున్న డాక్టర్లని, ఏదే క్లినికల్ ల్యాబొరేటరీలను కూడా కనీసం ప్రభుత్వం నియంత్రించలేకపోతున్నదే. ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకులో ఇది కావాలి కానీ ఎయిడ్స్ తో పని ఎట్లండి? ఎవడ్రా నువ్వు? టోటల్ ఫ్యామిలీనే సెటప్ చేసేసావు. నీకు ఎన్ని గుండెలు రా? నా గుండెలు ఊపిరితిత్తులు ఎందుకు గానీ నాన్న ఇక్కడ సెటిల్ అయితే నీకే నష్టం ఏంట్రా? ఈ చెట్టు నీ బాబు నాటాడా? అవును, బాబే నాటినాడు. ఏటలా గుడ్లో రూమ్ చూస్తావేటే? బాబు అంటే చంద్రబాబు నాటించినాడు. అసలు ఈ చెట్లు చంద్రబాబు ఎందుకు నాటాడో తెలుసా? ఆ ఊళ్ళో ఉన్నాడు వచ్చి తొంగ నాకు. సరేరా, టోటల్ ఫ్యామిలీ ప్లానింగ్ పాటించకుండా ఎంత మందిని కనేసావు? నీకు సిగ్గులేదా? నాకెందుకు సిగ్గు? 2 పిల్లలు పుట్టిన తర్వాత గర్భ నిరోధక మాత్రలు మింగినాను. ఆయన 2 పుట్టేసి మాత్రలు పనిచేయలేదా? అయితే ఆపరేషన్ చేయించుకోరా. యాసెక్టమీ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత మరో 3 కనేసినది. అంటే ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిపోయిందనమాట. అవును, ప్రభుత్వ ఆసుపత్రిలో కదా చేయించుకున్నాను. అయితే ఓ పని చేయి, ఎప్పటి నుంచి నీ భార్యను ముట్టుకోవడం మాని. మానేసి కూడా చూసినాను. మానేసినాక మరో 2 కనేసినది. అలాగలాగా పిల్లలకే కదా.
మరి పిల్లలు పుట్టించుకో తల్లి దండం పెట్టినాను కనికరించినది. అప్పటి నుంచి ఫర్దర్ గా పిల్లలు లేరు. ఇక ఏళ్ళతో ఇలా సెటిల్ అయిపోయిన సెట్ కింద. సరేగాను రే ఈ చెట్టు కింద చెట్లు నువ్వెవరు ఇక అయితే చెట్టు గిట్టు నీదంట. అవును ఇక ఈ నైట్ కి రెండుంచుకో, పొద్దున్న చెట్టు చేస్తాం. థ్యాంక్స్ రా. ఇలాంటి 2 చెట్లు ఉన్నాయంటే రోజుకు క్వార్టర్ తాగపోతే రాకూడక కంపు ఛే. ఏం పర్వాలేదు నేను చూసుకుంటాగా. అరే, ఏంటి? ఏయ్, వాడిని- మిస్టర్ గిస్టర్ అన్నావంటే పచ్చి రక్తం తాగుతా. ఏం రాయ్ మిస్టర్ గిస్టర్ అంటున్నావు? ఈ దవాఖాన మొత్తం తగలబెట్టి మీ డాక్టర్లందరినీ నరికి పోగులేస్తాం మళ్ళా. ఏమనుకుంటున్నారో ఏమో. ఆసుపత్రి అరే, చెప్. నా మాట చెప్. ఆయనకి చెప్పవే చెప్పు. ఒక్కటే చేస్తున్నా ఏంది? పైసలు ఇస్తలేరా పైసలు? నా బిడ్డకి సూది మరి చెప్పురా. చెప్పువే చెప్పు. డాక్టర్ గారు ఆ పిల్ల సంగతి చూడండి. ఓకే ఏమైంది? ఒక్క నిమిషం లేదు ఇచ్చామండి. Please. బట్ కండిషన్ ఇస్ వెరీ సీరియస్. ఐ థింక్ నో హోప్. కంగారు లేదమ్మా. బ్లడ్ టెస్ట్ పంపించండి. మనం వెళ్దాం. నర్స్, నేను చెప్పిన మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్. వాట్ హ్యాపెన్ టు దట్ చైల్డ్ డాక్టర్? ఈ ప్రపంచంలో తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడాలని కోరుకుంటాం. కానీ ఏ తప్పు చేయని అన్యం పుణ్యం ఎరగని ఓ పసికందుకి శిక్ష పడితే ఆ దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రం అతన్ని నిందించకుండా ఉండలేం. అరే, ఆ పసిపాప 6-7 నెలల క్రితం దాకా చాలా హెల్తీగా ఉంది. కానీ ఈ మధ్య జ్వరం వచ్చి ఏ ట్రీట్మెంట్కి క్యూర్ కాకపోయేసరికి బ్లడ్ టెస్ట్ చేశాను. ఆ పాపకి హెచ్ఐవి ఉందని తెలిసింది. బట్ హౌ ఇట్స్ పాసిబుల్ డాక్టర్? ఎందుకు సాధ్యం కాదు? ఆ బిడ్డ తల్లి యాదమ్మకి హెచ్ఐవి పాజిటివ్ ఉంది. ఆమె పాలు తాగడం ద్వారా ఆ బిడ్డకి సంక్రమించింది. అసలు యాదమ్మకి ఎలా వచ్చింది? హైవేల్లో రోజుల తరబడి లారీలను నడిపే డ్రైవర్ల ద్వారా ఈ వ్యాధి వాళ్ళకి, అమాయకులైన వాళ్ళ భార్యలకి, వాళ్ళ బిడ్డలకి వ్యాపిస్తుంది. యాదమ్మ భర్త కూడా ఓ లారీ డ్రైవరే. నాకోసారికి నువ్వు పుట్టినావు, నీకోసారికి నేను పుట్టినా, మనకోసారికి లారీ పుట్టిన. పంచలో చాపుంది చాపలం, పక్కనే పంచుంది పంచలో చాపుంది చాపలం. ఎవ్వా మస్తుగున్నవే డబల్ రొట్టె లెక్క.
ఊకోయే జో 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 ఊకోయే మా అమ్మగా నూకోయే జో 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 ఊకోయే మా అమ్మగా నూకోయే ఊకో తల్లి ఊకో బిడ్డ ఊకో జో 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 పండుకోయే అమ్మ పండుకో పండుకోయే తల్లి పండుకో జో 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 అమ్మలేదే అమ్మలేదే ఊకో ఊకో బిడ్డ ఊకో ఊకోయే దునియా అంతా తిరిగి వచ్చిన మూడు కోసం ఎట్లా ఎదురు చూడాలి పెళ్ళ పెళ్ళ నిప్పు లెక్క రగిలిపోవాలి మస్తున్నవే మందొట్టే నీ పని సరతా ఏం చమకాయిస్తున్నావే పూరికి పెయి బాగలేదయ్యా వారం దినాలకెళ్ళి జ్వరంతోనే పరేషాన్ అవుతున్నా గట్లా పీకర్ పెట్టుకుంటే జ్వరం తగ్గుతాదే దవాఖానకు తీసుకపోతే గాడ సూది బంధిస్తారు తీసుకోపోయినా జ్వరంతో కూడా జ్వరం తగ్గలే జ్వరం తగ్గలేదని నువ్వు చెబితే నా గరం తగ్గుతాదే చూడు చూడు గరంగా ఉంది కదా రావే హోష్ మీదున్నాను జ్వరంతో చల్లబడదాం రాయే పెడతానయ్యా జ్వరంతో ఆగవయ్యా ఆగలు ఆగలేదు రావే పసిపిల్లకి పెయ్యి బాగలేదంటే పక్కలోకి రమ్మంటున్నావు నువ్వే మొగునవయ్యా మొగుడు లెక్క పిలుస్తుందా పెళ్ళం లెక్క రాయే రాకపోతేవా రేప్ చేస్తా రాయే నేను చేస్తావయ్యా వదిలయ్యా నన్ను వదిలయ్యా మంచిగా చెప్తే కాదు వదలమంటే అయ్యో మనం ఏం చేయలేం దేవుడే కాపాడాలి ఓకేను బాయ్ హలో పెద్దమ్మా నేను కళ్యాణి మాట్లాడుతున్నాను. ఏరా నువ్వు ఈ రోజే కదా అమెరికా వెళ్ళేది? అవును పెద్దమ్మా, మామూలు పరిస్థితుల్లో అయితే నీ దగ్గర పెదనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు కిరీటిని కూడా కలిసేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు ధైర్యం చాలక ఫోన్లోనే మాట్లాడుతున్నాను. మరో గంటలో నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను పెద్దమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా నాయన. మమ్మల్ని వదిలి చాలా దూరం తొలిసారిగా వెళుతున్నావు నాన్న. అవును డాడీ, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నువ్వు వెళ్లే ముందు కొన్ని విషయాలు నీతో పర్సనల్గా మాట్లాడాలని ఉందిరా. చెప్పండి డాడీ. ఇట్స్ ఎ వెరీ డెలికేట్ ఇష్యూ నాన్న. ఒక తండ్రిగా కొడుకుతో ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబో నాకు తెలియదు, కానీ నా మనసులో నీ మాట చెప్పక తప్పదు. ఈ వయసులో కొన్ని అనుకోని పరిస్థితుల్లో నిగ్రహం కోల్పోయి తప్పు చేయటం సహజం. ఆ వయసులో నేను అలాగే రియాక్ట్ అయ్యాను. కాబట్టి
నిన్ను వాటికి అతీతంగా ఉండమని నేను అడగటం లేదు. అలా ఉండటం సాధ్యం కూడా కాదు. పైగా నువ్వు వెళుతున్నది అమెరికా. ఇట్స్ ఏ ఫాస్ట్ వరల్డ్. అందుకే ఫ్రెండ్గా నిన్ను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ విషయం డాడ్? తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయడం తప్పదనుకుంటే తప్పకుండా కండోమ్స్ వాడు. డాడీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ యువర్ సన్ డాడ్. ఇంత నిజాయితీగా కన్న తండ్రిగా కాకుండా ఓ ప్రాణ స్నేహితుడిగా మీరు ఇచ్చిన సలహా నా గుండెలో మారుమోగుతుంటే నేను తప్పేలా చేయగలను డాడీ. థ్యాంక్ యూ నాన్న. నేను చేయను డాడీ. థ్యాంక్ యూ. టెర్రామైసిన్, ఎరిథ్రోమైసిన్, ఆసిన్, ఈసిన్. నమస్కారం అండి సూరిబాబు గారు. ఏంట్రా మళ్ళీ ఇలా వచ్చావేంటి? ఏముంది సూరిబాబు, నా పిల్లని చచ్చిపోదు వాళ్ళ పిల్లల గురించి ఏడుతుంటే నువ్వేం బాధపడగా, నా రక్తం ధరపోస్తేనే సరే వాళ్ళని కాపాడుతానని మాటిచ్చాను సూరిబాబు. ఒరేయ్, 6 ఏళ్ల పాటు ఇలా రక్తం అమ్ముకుంటూ డబ్బులు తీసుకెళ్లి జల్సా చేస్తున్నావు. ఇక నువ్వు అన్ఫిట్. నీ రక్తం ఎందుకు పనికిరాదు, పూర్తిగా నా పాడైపోయి. పిచ్చి సూరిబాబు, నా రక్తం పాడైపోతే నేను తాగడానికి ఇంకా బతి ఉంటానా? అసలు పాడవుంది ఎవరు సూరిబాబు? ఎవరు? సరుకులు కల్తీ చేసి వ్యాపారస్తులు పాడైపోయారా? లంచాలు మరిగి పోలీసులు పాడైపోయారా? అవును. ప్రజల దగ్గర ఓట్లు ముష్టెత్తి గడ్డి కుంభకోణాల్లో కోట్లు గడించిన రాజకీయ నాయకులు పాడైపోయారా? అవును. అయినా మీరెవరూ పనికిరారా అని చెప్పి సొసైటీ ఎలేసిందా? లేదే. ఇలాంటి కంత్రిగాళ్ళందరూ ఉన్నందుకు సొసైటీయే పాడైపోయింది. అన్నన్నన్నన్నా, ఒరేయ్ నీతో వాగలేను కానీ మా రూల్స్ మాకుంటాయిరా. ప్రభుత్వం అసలు ఒప్పుకోదురా తాగుబోతువదవా. నా మాట విను. ప్రభుత్వం గురించి అంత గట్టిగా పట్టించేసుకుంటావేంటి నా పిచ్చి సూరిబాబు? సిగరెట్లు కాలిస్తే లంగ్స్ పాడైపోతాయిరా అన్న ప్రభుత్వం ఆ కంపెనీలు మూసేయాలా లేదా? కరెక్టే. తాగద్దరే, తాగితే లివర్ చెడిపోద్దన్న ప్రభుత్వం ఆ మందు కంపెనీలు క్లోజ్ చేసేయాలి కదా? చెయ్యొచ్చు. చేయలేదంటే ఏంటి? ఏంటి? మా గగ్గోలు మాదే, మీ పని మీరు కానిండ్రు రే అన్నట్టే కదా? ఒరేయ్, పొద్దున్నే నాకు క్లాసు పీకుతున్నావేట్రా? నీ రక్తం అమ్ముకోవడానికి పనికిరాదురా. ఎందుకో పనికిరాదని పెద్ద డాక్టర్ పొద్దున్నే తేల్చేశాడ్రా. ఇప్పుడు ఆ పెద్ద డాక్టర్ పోయి కొత్త డాక్టర్ వచ్చాడు కదా? ఇప్పుడు టెస్ట్ చేసినా నీది చండాలపు రక్తమని మళ్ళీ తెలిసిపోతుందిగా. ఎప్పుడు? రిపోర్ట్లు వచ్చినప్పుడు. ఒకవేళ నాకు వచ్చిన దాంట్లో నీకు సగం ఇచ్చేస్తే రిపోర్ట్లు మారిపోతాయి. ఆహా, కుడి కన్ను తీసేయమంటే ఎడం కన్ను తీసేసిన మీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది వీలవుద్దా? అవుద్ది. ఎప్పుడు? నేను సగం ఇచ్చినప్పుడు. నేను ఒక్కడేగా సూరిబాబు, నాలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి క్యూలో నుంచోబెట్టేసి వాళ్ళతో కూడా సగం ఇప్పించేస్తాను. అబ్బా, బోలే డబ్బు. నేను మేనేజ్ చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. రేయ్, అవుట్, గెట్ అవుట్. ఈడెవడండి బాబు? అసలు నువ్వు మనిషివేనా సూరి? ఎవరిని నువ్వు మోసం చేస్తున్నది? 100 రూపాయలు కక్కుర్తుపడి రక్తదానానికి అర్హత లేని ఓ వ్యక్తి నుంచి బ్లడ్ తీసుకుంటున్నావే, రేపు ఆ రక్తంలో హెపటైటిస్ వైరస్, హెచ్ఐవి లాంటిదో ఉంటే అవసరార్థం ఆ రక్తాన్ని ఏ పేషెంట్గా ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? అన్నం పుణ్యం ఎరిగిన ఓ వ్యక్తి బలవుతాడు. నీ కక్కుర్తి మూలంగా ఓ పసికందు నశించిపోతుంది. ఆ వ్యక్తి నీ తమ్ముడే కావచ్చు, ఆ పసికందు నీ బిడ్డే కావచ్చు. అప్పుడు కూడా నీ అనుకున్న వాళ్ళ అవసరానికి వీడి బ్లడ్ నువ్వు వాడగలవా? ఒరేయ్, నువ్వు పోరా. సారీ సార్, నన్ను క్షమించండి. తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. సారీ మిస్టర్ సూరి, యు ఆర్ సస్పెండెడ్. యూ కెన్ గో అవుట్. చెయ్యకూడని తప్పు చేశాను. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే.
భాను, అంత కావాలనుకుంటే నేను మెలకుగా ఉండగానే ముద్దు పెట్టుకోవచ్చుగా. ఇప్పుడు ముద్దు పెట్టుకుంది నేను కాదు, మీ డాడీ. డాడీ డాడీ వచ్చారా? సార్, బేబీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. వాడవలసిన మందులన్నీ వాడాం. పొజిషన్ మన చేతిలో లేదు సార్. ఐసీ డాక్టర్ రంజిత, రిపోర్ట్స్ అన్ని వెంటనే కావాలి, రెడీ చేయి. చెస్ సార్. ఆ. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఏం బాగులేండి. మా అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్ గారు? మృత్యుతో పోరాడుతున్నాడమ్మా, కానీ అనూజ అండతో సావును కూడా సంతోషంగా ఆహ్వానించే స్థితికి చేరుకున్నాడు. వాడిని ఒకసారి చూడాలనుంది డాక్టర్ గారు. అలాగేనమ్మా. అవసరం లేదమ్మా, బాబు నువ్వు కావాలంటే నేనే నీ దగ్గరికి వస్తానమ్మా. బాబు అమ్మా, ఇంత ప్రేమను దాచుకొని నన్ను చూడకుండా ఎంతకాలం ఎలా ఉండగలిగావమ్మా? నీ తల్లి దురదృష్టవంతురాలు బాబు. ఇప్పుడైనా మీ నాన్నగారికి తెలియకుండా వచ్చాను. నీకు తెలియకుండా డాడీ కూడా వచ్చి వెళ్ళారమ్మా. అవునత్తయ్య. ఏ జన్మలో ఏ పాండవులో వచ్చాను. భగవంతుడు ఇప్పుడు నాకు ఇంత పెద్ద శిక్ష విధించాడు. బాధపడకమ్మా, మరో జన్మంటూ ఉంటే మీ బిడ్డగానే పుడతానమ్మా. బాబు సరే, ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడతానమ్మా. బాబు అయ్యో బాబు చచ్చిపోయిందయ్యా. బాబు చచ్చిపోయిందయ్యా. సావలేదే, చూడు కోరి నిద్రపోతుంది, నిద్రపోతుంది. అరవకు, చూడే చూడు. డాక్టర్ డాక్టర్, నా పోరి చచ్చిపోయినాడు, సావలేదు కదా. చూడు 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 డాక్టర్, చూడు ప్రాణాలుండే ఎలా చూడు. చెయ్యి పెట్టి చూడు. చూడు డాక్టర్, చూడు. తక్క నువ్వు తప్ప రసమ్మ, నువ్వు చూడు, నువ్వు చూడు. చెయ్యి పెట్టి చూడమ్మా, ప్రాణాలు ఉండే ఎలా చూడు. చూడమ్మా చూడు, నా పోరి చచ్చిపోయినాడు. డాక్టర్ చూడు డాక్టర్, నువ్వు ఊరుకోయే, మన పోరి చచ్చిపోలేదు, నిద్రపోతుంది. పోరి ఏడుస్తుంటే ఏం పడతారు అనేది. అరే చూప్, అరే చూప్ 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 చూప్. పాప నిద్రపోతుంటే లొల్లి చేస్తారు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఏ మిస్టర్, ఆ పాపని లాగు. నీకు చెప్పేది. చంపేస్తాను, చంపుతాను. నా బిడ్డ, నా బిడ్డ ఇక్కడ నుండి చంపేస్తానే, చంపేస్తాను. సత్య, నా మాట విను. మనం వేరే హాస్పిటల్ పదమ్మా, ఇక్కడ ఉంటే మన బిడ్డని ఆ చంపేస్తాను. బిడ్డని లైవ్. వద్దమ్మా, వద్దు, Shut up! వద్దమ్మా. Shut up! ఎందుకని? How? Whom should be punished with? Whom should be punished for destroying motherhood? I don't understand. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు? వేల మంది పోయినా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏమీ చెయ్యరు, ఏమీ చెయ్యలేరు. ఎంతో మంది అనాథుల్లో రోజు రోజుకి చచ్చిపోతున్నారు. కానీ గవర్నమెంట్ ఏమీ చెయ్యలేదు. మనం ఎవరిని శిక్షించాలి? మనల్ని మనమా, లేక గవర్నమెంట్? ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు దీనికి బాధ్యులు? నేను చేసింది తప్పు, నాదే తప్పు, నేను చేసిందే తప్పు.
డిస్పోజల్ చిరంజీవి అండి సార్. ఇదిగో దీని మీద ప్లాస్టిక్ కవర్ లేదేంటి? కొత్త కంపెనీదయ్యా, కవర్ లేదు, అందుకే చీప్ గా ఇస్తున్నా. ఆగండి. రోగులకు ఉపయోగించి పారేసిన సిరంజిల్ని కలెక్ట్ చేసి తిరిగి వాటిని నమ్మడానికి ప్రయత్నిస్తున్నావు. ఆ సిరంజిలే ఎయిడ్స్ లాంటి వ్యాధి కారణమవుతుంటాయని నీకు తెలుసా? మీ కకృతి మూలంగా ఏ తప్పు చేయని ఓ అమాయకుడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడయ్యే అవకాశం ఉంది. నీ బిడ్డకో నీ భార్యకో ట్రీట్మెంట్కి అవసరమైతే ఈ సిరంజిల్ని ఉపయోగిస్తావా? చెప్పవే. తప్పైపోయిందమ్మా, ఈ పొరపాటు ఇంకెప్పుడు చేయను. ఇదిగో కొత్తది. ఆగవయ్యా, ఆ షేవింగ్ చేసే కత్తికున్న బ్లేడ్ మార్చావా? ఎందుకమ్మా, ఇది రెండో గడమేగా. రెండే కావచ్చు, కానీ ఆ ఇద్దరిలో ఏ వ్యక్తికైనా ఎయిడ్స్ ఉంటే అది ఆ బ్లేడ్ ద్వారా రెండో వాడికి వచ్చే అవకాశం ఉంది. అయ్య బాబోయ్. ఏంటండి అయ్య బాబోయ్? గడ్డాన్ని బార్బర్కిచ్చి కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ఎయిడ్స్ ఎలా విస్తరించేది తెలుసుకుని మీరు కన్ను మూసే పరిస్థితి రాకుండా కాపాడుకోండి. ఆ సంగతి మాకు తెలియదు కదమ్మా. ఇక్కడి నుంచి కత్తిని శుభ్రంగా కడిగి ప్రతి గడ్డానికి ఒక కొత్త బ్లేడ్ మారుస్తాను. ఆగవయ్యా, ఏం చేస్తున్నావు? పచ్చబొట్టు పొడుస్తున్నాను. కనపడుతూనే ఉంది, కానీ నువ్వు ఆ పచ్చబొట్టు పొడిచే సూది వల్ల ఎయిడ్స్ వ్యాధి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంది తెలుసా? అలాగా అండి, ఈ మొక్క నాకు తెలియదు కదండి. దీని ద్వారా ఎంతమందికి వచ్చిందో. ఎందుకు రాదు? అందుకే నువ్వు పచ్చబొట్టు పొడిచిన ప్రతిసారి ఆ సూదిని వేడినీళ్లతో కడిగి స్టెరిలైజ్ చేయాలి, తెలిసిందా? అలాగేనండి. చూడండమ్మా, ఇక నుంచి మీరు ఈ వృత్తిని మానేసి ప్రభుత్వం వారు కల్పించిన స్వయం ఉపాధి పథకాల్ని వినియోగించుకోండి. నమస్కారం అండి, మీ మేలు మర్చిపోలేను. నమస్కారం అండి, మీ మేలు మర్చిపోలేను. నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి. అమ్మా అనుజ, చెల్లి వయసులో ఉన్న నిన్ను అమ్మ అని అడ్రస్ చేయడానికి కారణం అతి స్వల్పకాలంలో నువ్వు సృష్టించిన సంచలనం. నిజమే, ఈ ఎయిడ్స్ అనే ప్రమాదకరమైన వ్యాధి నివారించడానికి లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నాం తప్ప మూలమైన విషయాలను ఇంతవరకు పట్టించుకోలేకపోయాం. నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రపంచ దేశాల ప్రజలు, పత్రికలు మాత్రమే కాక ఈ రాష్ట్ర నేతగా నేను అభినందిస్తున్నాను. ఐ అష్యూర్ యూ దట్ ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్ మిస్టర్ క్యూరిటీ. ఏ పత్రిక తిరిగేసినా అనుజ ఫోటోలే. ఫైనలీ షీ మేడ్ ఇట్. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ ఈ పత్రికలు అనూజను ప్రశంసిస్తూ శీర్షికలు రాయడం మాత్రమే కాకుండా అమెరికన్ ఎయిడ్స్ ఫౌండేషన్ మీ ఇద్దరిని అమెరికాకు ఆహ్వానించింది కూడా. ఇట్స్ నాట్ ఓన్లీ అన్ ఆనర్, ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఆల్సో. ఇదిగో, ఇది ఇన్విటేషన్, ఇవి టికెట్లు. గెట్ ప్రిపేర్డ్. హలో, మీరిద్దరూ అమెరికాకు వెళ్ళబోతున్న శుభ సందర్భంలో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకోను. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. సత్యవంతుని కాపాడుకోవడం కోసం యముడు వెనకపడ్డ సావిత్రిలా నన్ను కాపాడుకోవడం కోసం నువ్వు ఈ ఎయిడ్స్ ఫౌండేషన్ చుట్టూ తిరుగుతున్నావు. పిచ్చియాను, సత్యవంతుడి ప్రాణాలు ఎవడి దగ్గరే ఉన్నాయని సావిత్రికి తెలుసు. కానీ ఈ జబ్బుకు మందు ఉందో లేదో
వైద్య శాస్త్రానికి అంతు చిక్కడం లేదు. రేపు అనే దాని మీద నాకు నమ్మకం లేదు. నేను కాదంటున్నా, బలవంతంగా నా చేత 3 ముళ్ళు వేయించుకున్నావు. కాబట్టి నాకు 3 వరాలు ఇవ్వాలి. ఏంటో చెప్పండి. 1, నేను పోయాక నువ్వు నా కోసం కంట తడి పెట్టకూడదు. 2, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి. 3, ఎయిడ్స్ వ్యాధి నివారణకి నువ్వు ఇక ముందు కూడా కృషి చేస్తుండాలి. సరేనా? మాటివ్వవు? ఇస్తాను. కానీ నేను మీకు ఆ వరాల్ని ఇవ్వాలి అంటే ముందు నాకు ఓ వరం ఇవ్వాలి. సరే, చెప్పు. మీరు నాతో స్టేట్స్కి రావాలి. అనూజ, నా మాటకు అడ్డం రాకండి. మీరు కూడా నాతో పాటు స్టేట్స్కి వస్తున్నారు. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను చేసే చివరి ప్రయత్నంగా అమెరికన్ ఎయిడ్స్ ఫౌండేషన్ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ని ఓ ప్రయోగంలా తీసుకోబోతున్నారు. ఈ సృష్టిలో శృంగారం కూడా అవసరమే. కానీ వడ్డించిన విస్తరి లాంటి దాంపత్య జీవితని ఎంగిలి విస్తరాకుల వేటలో అడుగుపెట్టి రోగగ్రస్తులుగా మారకండి. కట్టుకున్న భర్త సుఖం కోసం ఆడది ఎన్నో వ్రతాలు చేస్తుంది. కానీ భర్త స్థానంలో ఉన్న మగాడు ఆచరించాల్సిన ఒకే ఒక్క వ్రతం, అదే ఏకపత్ని వ్రతం. అది జరిగినప్పుడే మన రామరాజ్యం అవుతుంది. ఎయిడ్స్ వంటి వ్యాధుల బారి నుంచి పూర్తిగా రక్షింపబడుతుంది.